తాను మునగడమే కాకుండా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ ముంచేసిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పలు ఛానళ్లు చర్చ చేపట్టాయి. దీనిలో జాతీయ స్థాయి విశ్లేషకులు తమ అభిప్రాయాలు చెప్పారు. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని ఒకే ఒక్క సర్వే, అది కేకే సర్వే చెప్పింది. ఆప్కి ఓటమి కారణాలు వెతికే పని ప్రారంభించారు. దీనిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెరపైకి వచ్చింది. జాతీయ స్థాయిలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆప్తో కలిసి కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగింది. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఆప్తో విభేదించింది. వాస్తవానికి కేజ్రీవాల్ 5 నుంచి 10 స్థానాలు ఇచ్చేందుకు ఓకే అన్నారు. కానీ కాంగ్రెస్ 25 స్థానాలు కోరుకుంది. దీంతో కేజ్రీవాల్ ఒంటరి పోరుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ గత ఎన్నికల్లో కూడా 0నే వచ్చినాయి. దీంతో బెట్టుకుపోయిన కాంగ్రెస్ తాము కూడా ఒంటరిగా పోటీ చేస్తామని అనౌన్స్ చేసేసింది. 70 స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించేశారు. ఇది పెద్ద తప్పని అప్పట్లోనే విశ్లేషణలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ చేసేది ఏమీ లేదు, కానీ ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీకి మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పెద్ద ఎత్తున స్టోరీలు వచ్చాయి. అయినా కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గలేదు. పైగా బీజేపీని తాజా ఎన్నికల్లో పల్లెత్తు మాట అనకుండా అక్రమార్కుడు, అవినీతిపరుడు, అబద్ధాల బంగళా కట్టుకున్నాడంటూ రాహుల్ గాంధీ కేజ్రీవాల్ పైన విమర్శలు చేశారు. ఈ వ్యవహారం ఢిల్లీ ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. ఈ పరిణామాలు బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొని కాంగ్రెస్ను పల్లెత్తు మాట అనకుండా కేజ్రీవాల్ పైన విమర్శల బాణాలు వేసింది. ఫలితంగా ప్రజలకు కేజ్రీవాల్ విలన్ అయిపోయారు. పోనీ ఈ పరంపరలో కాంగ్రెస్ను హత్తుకున్నారా అంటే అసలు కాంగ్రెస్లో బలమైన నాయకత్వమే లేదు. సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది. మొత్తంగా కాంగ్రెస్ వ్యవహరించిన తీరు బీజేపీకి మేలు చేసే పరిస్థితి తీసుకొచ్చింది అంటున్నారు. క్లియర్ కట్గా బీజేపీ ఎగ్జిట్ పోల్స్ ఇంత మెజార్టీ దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఆపులపై ప్రజలకు ఏర్పడిన అసహనమేనని పేర్కొన్నారు. తాను మునిగి తన జాతీయ మిత్రపక్షం ఆపును కూడా ముంచేసిన ఘనత కాంగ్రెస్కు దక్కుతుంది. ఈ పరిణామాలు ఎలా ఉన్నా బీజేపీ మాత్రం గెలుపు అంచుల వరకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ దాదాపుగా బీజేపీకి పట్టం కట్టగా కాంగ్రెస్ కేవలం 1 లేదా 0 స్థానాలకే పరిమితం కానుందని లెక్కలు చెబుతున్నాయి.